హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. స్టాండప్ కామెడీ అంటే ఏంటి? స్టేజ్ మీదకొచ్చి 4 జోక్స్ వేసి జనాల్ని నవ్వించడం. అంతేకాని నవ్వించడం కోసం ఒకరి పర్సనల్ లైఫ్ని, వాడ ఫ్యామిలీ మ్యాటర్స్ని లాగి అసభ్యంగా మాట్లాడితే దాన్ని కామెడీ అంటారా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక తెలుగు స్టాండప్ కమీడియన్ చేసిన పనికి మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఏకంగా జనసేన లీడర్స్ ఎంట్రీ ఇచ్చి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చే వరకు వెళ్ళింది ఈ ఇష్యూ. అసలు ఈ అనువీప్ కటికల ఎవరు? పవన్ కళ్యాణ్ గారి మీద, మిగతా స్టార్ హీరోల మీద తను చేసిన ఆ సెన్సిటివ్ కామెంట్స్ ఏంటి? ఈ మ్యాటర్ మీద లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నారా? కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూస్తున్న వాళ్ళు ఫట్మని ఒక లైక్ కొట్టేయండి. ముచ్చట స్టార్ట్ చేద్దాం. మ్యాటర్లోకి వెళితే, అనుదీప్ కటికల అనే ఒక స్టాండప్ కమీడియన్ రీసెంట్గా చేసిన ఒక వీడియో క్లిప్స్ ఇప్పుడు ట్విట్టర్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బాస్, అతను కామెడీ పేరుతో ఏకంగా పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ని, ఆయన విడాకుల మ్యాటర్ని టార్గెట్ చేస్తూ చాలా దారుణంగా కామెంట్స్ చేశాడు. పోనీ ఒక్క పవన్ కళ్యాణ్ గారినే అన్నాడా అంటే అది కూడా వేదు. రామ్ చరణ్, బాలయ్య బాబు, ఎన్టీఆర్ ఇలా మన టాలీవుడ్ టాప్ హీరోలందరి మీద నోటికొచ్చినట్టు జోక్స్ వేశాడు. ఇక ఆ వీడియోలు బయటికి రావడమే ఆలస్యం, హీరోల అభిమానులు సోషల్ మీడియాలో అతన్ని ఆడేసుకుంటున్నారు. ఒక మనిషి పర్సనల్ లైఫ్ మీద, అది కూడా అంత సెన్సిటివ్ మ్యాటర్స్ మీద ఇలా చీప్గా కామెంట్స్ చేయడం ఏంటి అని కామన్ ఆడియన్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాటర్లోకి జనసేన లీడర్స్ కూడా ఎంటర్ అయ్యారు. జనసేన నేత సందీప్ పంచకర్లగారైతే డైరెక్ట్గా ఓ రేంజ్లో వార్నింగ్ ఇచ్చేశారు. నువ్వు చేసిన ఈ చీప్ కామెడీకి వెంటనే ఒక పబ్లిక్ వీడియో రిలీజ్ చేసి క్షమాపణ చెప్పాలి. ఒకవేళ సారీ చెప్పకపోతే మాత్రం చట్టపరంగా, లీగల్గా ఎంత కఠినమైన యాక్షన్ తీసుకోవాలో అంత తీసుకుంటాం అని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీనితో ఈ ఇష్యూ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. బాస్, యాజ్ ఏ కామన్ మ్యాన్గా నా ఒపీనియన్ ఏంటంటే, ఎవరైనా సరే ఒకరి పర్సనల్ లైఫ్ని బేస్ చేసుకుని రోస్టింగ్ చేయడం, కామెడీ చేయడం అనేది కరెక్ట్ కాదు. అదొక చీప్ ట్రిక్. నవ్వించాలి అనుకుంటే నీ టాలెంట్తో నవ్వించు, అంతేకాని ఇలా ఒకరి మీద బురద జల్లి ఫేమస్ అవ్వాలనుకోవడం కరెక్ట్ కాదు. చూద్దాం, జనసేన లీడర్స్ వార్నింగ్ తర్వాత ఈ కమీడియన్ సారీ చెప్తాడా లేక లీగల్గా ఫేస్ చేస్తాడా అనేది. మరి ఈ మ్యాటర్ మీద మీ ఒపీనియన్ ఏంటి బాస్? ఇలా స్టాండప్ కామెడీ పేరుతో హీరోల పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేయడం కరెక్ట్ అంటారా? మీకెలా అనిపిస్తుందో కింద కామెంట్స్లో చెప్పండి, డిస్కస్ చేద్దాం. ఇలాంటి మరెన్నో పక్కా జెన్యూన్ అప్డేట్స్ అండ్ ముచ్చట్ల కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.